షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is peace like a river. Peace like a river. The text is from the book of Isaiah chapter 66 verse 12. యెషయా 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును. నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును. నది వలె సమాధానం. ఇంకా చిన్న నది చూస్తున్నారు ఇక్కడ, ద ఫ్లోయింగ్ రివర్ ఇలా వెళ్తున్నది. ఇది సముద్రంలో అటుపోట్లు ఉంటాయి, తుఫాన్లు వస్తాయి, కానీ నది అనేది నిశ్చలంగా అది పారుతూనే ఉంటుంది. ది ఫ్లోయింగ్ రివర్, నాట్ స్టాగ్నెంట్ వన్, ఇట్స్ ఫ్లోయింగ్ వన్. ఇది అదితో పారుతూనే ఉన్నది, ఆగకుండా అదే నది ప్రవహిస్తూనే ఉన్నది. క్రైస్తవ జీవితం లైక్ ఫ్లోయింగ్ రివర్. మృత సముద్రం వలె ఉండకూడదు. మృత సముద్రం వాళ్ళు అక్కడంతే ఉంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు. బట్ ఈ నది అనేక ప్రదేశాలను తడుపుతూ వెళుతుంటుంది. దాని యువతల అవతల కూడా పొలాలే కానీ ఇవన్నీ చెట్లు చేమలు సస్యశ్యామలంగా ఉంటాయి. యు మస్ట్ బి ఎ ఫ్లోయింగ్ రివర్. ప్రవహిస్తున్న ఒక నది వలెనే ఉండాలి. ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఇటువైపులా అటువైపులా కూడా అనేక పొలాలు సస్యశ్యామలం అవుతాయి. నీ జీవితం ద్వారా అనేక జీవితాలు కూడా వెలిగించబడాలి, ఫలభరితములు కావాలి, సస్యశ్యామలంగా ఉండాలి. నది అంటూనే మనకు సత్యం జ్ఞాపకం రావాలి. తాగనీటి కొరకు ఆనాడు ప్రతిరోజుగా నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. డైలీ దిస్ టు గో అండ్ ఫెచ్ వాటర్ ఫ్రమ్ ద రివర్. యేసు ప్రభు జీవజల నది ఆయన. అదే రోజు వెళ్ళాలి మనం. అట్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. ప్రతిరోజు కూడా షుడ్ గో టు క్రైస్ట్. నువ్వు ఆయన దగ్గర వెళ్ళాలి. నువ్వు ప్రతిరోజు కూడా ఆయన దగ్గర వెళ్ళాలి. మనం ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. ఈ రివర్ గమనిస్తూ ఉన్నప్పుడు ఇందాక చెప్పాను, ఇది ప్రశాంతంగా ప్రవహిస్తున్నది. There is calmness in the river. While the sea, noisy sounds, buzzing sounds, హోరుగాలు ఉంటాయి, హోరు తుఫానులు. కానీ ఈ నది నిశ్చలంగా అది పారుతూనే ఉన్నది. దానిలో కామ్నెస్ గమనిస్తాం. ఎలాంటి షోపుటపు ఉండదు. అది ఎన్ని స్థితిగతులు ఎదురైనా కూడా అది అలా పారుతూనే ఉంటుంది. క్రైస్తవ విశ్వాసి కూడా తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా కూడా, శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఎడబాటులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కలిగినప్పుడు కూడా తాను నిశ్చలంగా ప్రవహించే శరీరం ఉండాలి. అంటే నువ్వు వెళుతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి, ప్రవహిస్తూనే ఉండాలి. కాబట్టి యేసయ్య నది వలె సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. పీస్ లైక్ ఎ రివర్. నది జీవానికి గుర్తుగా ఉన్నది, నది సమాధానం గుర్తుగా ఉన్నది, ప్రశాంతత గుర్తుగా ఉన్నది, ఫలభరితానికి గుర్తుగా ఉన్నది. సమాధానం. దేవుడు తన బిడ్డలకు సమాధానం అనుగ్రహించును. సరిహద్దులో సమాధానం, నీలోనికి సమాధానం. ఆయన జీవజలము కాబట్టి ఆయన నీలోనికి వస్తే నీ జీవితంలో ఎంతో ప్రశాంతత, ఎంతో నెమ్మది. నెమ్మదినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. శరీరిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి సమాధానం అనేది ఒక నది వలె దేవుడు నీలో ప్రవహింపచేసే దేవుడే ఉన్నాడు.
ఆ సమాధానంగా రాయబారు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. అంబాసిడర్ ఫర్ పీస్, నాట్ ఫర్ స్ట్రైఫ్, నాట్ ఫర్ డివిజన్స్, నాట్ ఫర్ హేట్రెడ్, నాట్ ఫర్ వరల్డ్ థింగ్స్. రిప్రజెంటింగ్ ద వెరీ లివింగ్ వాటర్. నువ్వు జీవజల నది అయిన ప్రభుకు నువ్వు ప్రతినిధిగా ఉన్నావు. సమాధాన సువార్త చాటించే వారి పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమాధాన సువార్తను అనేక అందివ్వాలి. దేవునితో సమాధానపడండి. బి రికన్సైల్డ్ టు గాడ్. ఈ సందేశాన్ని లోకానికి అందివ్వాలి. గాడ్ ఇస్ విల్లింగ్ టు రికన్సైల్ విత్ యు, రికన్సైల్ విత్ సిన్ఫుల్ పర్సన్, ద సిన్ఫుల్ వరల్డ్. కాబట్టి సమాధానకర్తలుగా, సమాధాన రాయబారులుగా ఉంటూ మనం ఈ సమాధాన సువార్త చాటిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు స్తోత్రాలు. నది వల్ల మీ సమాధానం ప్రవహింపచేసే దేవుడు ఉన్నందుకు మీ స్తోత్రాలు నాయనా. అది జీవానికి గుర్తున్న సమాధాన గుర్తుగా ఉన్నది. మీ చెంతకు రావాలి, రోజు రావాలి ప్రభువా. మీరు రిఫ్రెష్ చేసుకోవాలి మా తండ్రి, నూతనపరచుకోవాలి. ఆగిపోకుండా తండ్రి ఈ సెలవులు ప్రవహించే వారముగా ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమాధానం మాకు ఇచ్చారు తండ్రి. మీరే సమాధానం కర్తకు కాలుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు. మీరేమో సమాధాన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమాధానాన్ని మేమును అనేకలు అందించేవారుగా ఉండకు, శాంతిని నది వల్ల ప్రవహింపచేసేవారుగా ఉండకు తండ్రి. మీ ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్య వీక్షణ ప్రతిబిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.